అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో జీడిపప్పు వాడడం ఆరోగ్యానికి మంచిదేనా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. అత్యంత రుచికరమైనటువంటి డ్రై నట్స్లో జీడిపప్పుదే అగ్రస్థానం అంటే అతిశయోక్తి కాదు. కాస్త ఖరీదు ఎక్కువైనప్పటికీ చాలా రుచికరమైనటువంటి పదార్థము డ్రై నట్టు ఈ యొక్క జీడిపప్పు. ఈ యొక్క జీడిపప్పులో అనేక రకాలైనటువంటి పోషకాంశాలు ఉంటాయి. అంటే విటమిన్స్, మినరల్స్, అట్లే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇలాంటి అనేక రకాలైనటువంటి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. సూక్ష్మ పోషకాల్లో కాపరు, మెగ్నీషియము, కాల్షియము, సోడియము, పొటాషియము ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి. అంతేకాకుండా ట్రిప్టోపాన్ అనేటువంటి అమినో యాసిడ్, ఆర్జినిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలాంటి అనేక రకాలైనటువంటి పదార్థాలు, ఆల్కలైడ్స్ కూడా ఈ యొక్క జీడిపప్పులో ఉంటాయి. ఈ విధంగా అనేక రకాలైనటువంటి శరీరానికి ఉపయోగపడేటువంటి పదార్థాలు ఈ యొక్క జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పును గురించి చాలామందికి అనుమానాలు, అపోహలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటివంటే జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని, ఇది వాడుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయని, రక్తనాళాల్లో పుడికలు వస్తాయని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్పేసి ఇలా వివిధ రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అపోహలు, వాస్తవాలు కాదు. అసలు నిజంగా చెప్పాలంటే జీడిపప్పులో కొలెస్ట్రాల్ ఉండదు. మరింత క్లియర్గా చెప్పాలంటే వృక్ష సంబంధమైనటువంటి ఆహార పదార్థాలలో కొలెస్ట్రాల్ ఉండదు, కొవ్వు మాత్రమే ఉంటుంది. మరి కొన్నిటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉంటాయి మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో, కొన్నిటిలో కొవ్వు మాత్రమే ఉంటుంది. ఉదాహరణకి కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఆహార పదార్థాలను మనం చూసుకున్నట్లయితే మాంసాహారంలో కొవ్వు ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ శాకాహారంలో కొలెస్ట్రాల్ ఉండదన్నమాట, వృక్ష సంబంధమైనటువంటి ఆహారాల్లో. ఈ యొక్క కొలెస్ట్రాల్ కూడా మన దేహానికి అవసరం. దేహధర్మాలు సజావుగా జరిగేందుకు కొలెస్ట్రాల్ కూడా అవసరం. జీడిపప్పును గురించి మనం ఆలోచించినట్లయితే ఇంతకుముందే చెప్పాను కదా, దీంట్లో ఎక్కువ శాతం కొవ్వు ఉంటుంది. దాదాపు 100 గ్రాముల జీడిపప్పులో ఆ యొక్క జీడిపప్పు క్వాలిటీని బట్టి 40 నుంచి 45 గ్రాముల వరకు కూడా ఈ యొక్క కొవ్వు ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ కొవ్వు అంతా మనకి మేలు చేసేటువంటి కొవ్వే. అంటే మనం అటువంటి జీడిపప్పును తీసుకున్నప్పుడు మన దేహంలో శరీరానికి ఉపయోగపడేటువంటి, దేహానికి ఉపయోగపడేటువంటి గుండె జబ్బులు రాకుండా, మెదడు జబ్బులు రాకుండా, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉపయోగపడేటువంటి, శరీరానికి మేలు చేసేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ని ఇందులో ఉన్నటువంటి కొవ్వు పెంచుతుంది. అంతేకాకుండా ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ తగ్గేందుకు కూడా పరోక్షంగా ఈ జీడిపప్పులో ఉన్నటువంటి కొవ్వు లేదా ఫ్యాట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ జీడిపప్పులో కొవ్వు శాతము ఈ విధంగా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, మరి ఈ జీడిపప్పులో ఇన్ని సుగుణాలు ఉన్నప్పుడు అందరూ వాడుకోవచ్చా అని చెప్పి సందేహం కలుగుతుంది. ముఖ్యంగా స్థూలకాయలు జీడిపప్పును వాడుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. స్థూలకాయలు మాత్రం జీడిపప్పుని వాడుకోవచ్చు, కానీ ఎందుకంటే కొవ్వు శాతం ఎక్కువగా ఉంది కాబట్టి అప్పుడప్పుడు మ్యాక్సిమము 6 నుంచి 10 వరకు అప్పుడప్పుడు వాడుకోవచ్చు, కానీ రోజు స్థూలకాయలు వాడుకోకూడదు. మరి మిగతా వాళ్ళు, సన్నగా ఉన్నటువంటి వాళ్ళు, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, బరువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క జీడిపప్పులని 15 లేదా 20 వరకు కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతిరోజు వాడుకోదగ్గ వాళ్ళు కూడా ఈ యొక్క జీడిపప్పుని ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. అంటే ఎత్తుకుదైనటువంటి బరువు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాళ్ళు, నిత్య జీవితంలో, దైనందిన జీవితంలో ఆహార పదార్థాల్లో భాగంగా 15 వరకు కూడా లేదా ఇంచుమించు 20 వరకు కూడా జీడిపప్పులు రోజు వాడుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి షుగర్ వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటని చెప్పేసి కొంతమందికి సందేహం రావచ్చు. షుగర్ వ్యాధి పెరగొచ్చు కదా అని చెప్పేసి సందేహం రావచ్చు. మీరు ఆ జీడిపప్పులో ఉన్నటువంటి పోషకాంశాలను గమనించినట్లయితే కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ శాతంలో ఉంటాయి. అదేవిధంగా కొవ్వు ఎక్కువగా శాతంలో ఉంటుంది. కాబట్టి ఆ జీడిపప్పును వాడుకోవడం వల్ల షుగర్ వ్యాధి పెరగదు. కానీ షుగర్ వ్యాధిగ్రస్తులై ఉండి వాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము ఈ యొక్క జీడిపప్పులని మితంగా తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడో ఒకసారి ఒక
6 నుంచి 10 వరకు ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ రోజు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే స్థూలకాయం పెరిగేదానికి పరోక్షంగా ఈ యొక్క జీడిపప్పు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా షుగర్ ఉండి లావున్నటువంటి వాళ్ళు జీడిపప్పును ఎక్కువగా వాడుకోకూడదు, ఎప్పుడో ఒకసారి వాడుకోవచ్చు. కానీ షుగర్ ఉండి సన్నగా ఉన్నటువంటి వాళ్ళు రోజు 15 లేదా 20 జీడిపప్పులు కూడా వాడుకోవచ్చు అనమాట. ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి కొవ్వు, జీడిపప్పులో ఉన్నటువంటి కొవ్వు వల్ల జీడిపప్పులో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా త్వరగా జీర్ణం కాకుండా ఉండేందుకు కూడా కొవ్వు ఉపయోగపడుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. కానీ వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాత్రము అప్పుడప్పుడు కొద్ది ప్రమాణంలోనే తీసుకుంటుంటే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళందరూ యథేచ్ఛగా నేను చెప్పినట్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా బరువు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, శక్తి బాగా కావాలనుకునేటువంటి వాళ్ళు, నీరసము నిస్సరణ ఉండేటువంటి వాళ్ళు, హార్డ్ వర్క్ చేసేటువంటి వాళ్ళు, బాలింతలు, గర్భవతులు, పిల్లలు అందరూ కూడా ఈ యొక్క జీడిపప్పుని వాడుకోవచ్చు అన్నమాట. వారి వారి పరిస్థితిని బట్టి. జీడిపప్పును కూడా పంచదార చల్లి వాడుకోవడము మంచిది కాదు, అదేవిధంగా మసాలాలు చల్లి వాడుకోవడం మంచిది కాదు. మరి జీడిపప్పును చాలా చక్కగా సద్వినియోగం చేసుకుని ఆ యొక్క జీడిపప్పు యొక్క ఉన్నటువంటి సుగుణాలు, ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, ఆహార పోషక అంశాలు కూడా మనం శరీరంలో చక్కగా సద్వినియోగం కావాలంటే ఆ జీడిపప్పుని 6 నుంచి 8 గంటల పాటు నానించేసేసి తీసుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి ఈ సుగుణాలన్నీ కూడా మనకు అందుతాయి. కాబట్టి ఆ విధంగా వాడుకోవడం మంచిది. కానీ మరి ఈ పంచదార వేసి కానీ బెల్లంతో తయారు చేసుకున్నటువంటి ఈ స్వీట్లు తయారు చేసుకుని వాడుకోవడం కానీ, అదేవిధంగా కార పదార్థాల్లో ఎక్కువగా ఈ యొక్క మిక్చర్ ఇలాంటి వాటిల్లో ఈ జీడిపప్పును కూడా అందులో కలిపేసి ఎక్కువ ప్రమాణంలో వాడడం కానీ చేయడం మంచిది కాదు. రోజు వాడుకోవాలంటే నేను చెప్పినట్లు జీడిపప్పులని ఒక 6 నుంచి 8 గంటల వరకు నీటిలో నానించేసేసి ఆ విధంగా నానించినటువంటి జీడిపప్పుని ఆహార ద్రవ్యంగా వాడుకోవడం వల్ల ఔషధంగా పనిచేస్తుంది. పోషకాంశాలు శరీరానికి అందుతాయి. ఉన్నటువంటి వ్యాధులు సమర్థవంతంగా అరికట్టగలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ జీడిపప్పు వల్ల ఈ గుండె జబ్బులు, మెదడుకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తనాళాలకు సంబంధించినటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి శరీరం కూడా ఆరోగ్యకరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చూశారు కదా జీడిపప్పును గురించి ఎటువంటి చక్కటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.